శటగోపం వెనుక ఉన్న అసలు రహస్యం. ఆ సమయంలో కోరికలు ఎందుకు కోరుకోవాలి? ఆలయంలో దైవ దర్శనం ముగిసిన తర్వాత భక్తులు భక్తి శ్రద్ధలతో తలవంచి శటగోపాన్ని స్వీకరిస్తారు. దీనిని కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాకుండా భక్తుడికి దైవానికి మధ్య జరిగే ఒక ఆత్మీయ సంభాషణగా పండితులు అభివర్ణిస్తారు. శటగోపం తలపై ఉంచినప్పుడు భగవంతుని పాదాలనే మనం శిరస్సుపై ధరిస్తున్నామనే భావన కలగాలి. అందుకే ఆ క్షణం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో పక్కనున్న వారికి, కనీసం ఆ శటగోపం ఉంచే పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తన కోరికను చెప్పుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన సంకల్పం నేరుగా ఆ పరమాత్ముడికి చేరుతుందని నమ్మకం. ఈ పవిత్ర స్పర్శ ద్వారా మన మనసులోని కోరికలు సిద్ధించడమే కాకుండా శరీరంలోని నాడులకు ఒక రకమైన సానుకూల శక్తి లభిస్తుంది. శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా చూస్తే శటగోపాన్ని తలపై ఉంచడం అంటే మానవ సహజమైన అరిషడ్వర్గాలను, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను దైవ ప్రసన్నంతో అదుపులో ఉంచుకోవడమే మనలోని అహంకారాన్ని వీడి దుర్గుణాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించే గొప్ప ప్రక్రియ ఇది. ఈ వినయం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. చివరగా, శటగోప దర్శనం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది మనసును ప్రక్షాళన చేసే ఒక అద్భుతమైన సాధనం. దీనివల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఏకాగ్రతతో, భక్తితో శటగోపాన్ని స్వీకరిస్తే మన జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.